ఆయన కళా తపస్వి మహాయశస్వి తెలుగువారి ఖ్యాతిని దశ దిశాలు చాటిన మహాదర్శకుడు. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ బిరుదాంకితుడు అయిన కె విశ్వనాథ్. విశ్వనాథ్ అనగానే ఎన్నో కళాఖండాలు అలా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వాతి కిరణం, స్వయం కృషి, శుభలేఖ, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి ఇలా ఎన్నో సినిమాలు ఆయన దార్శనికతకు అద్దం పడతాయి. ఆయన దాదాపుగా 50 దాకా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 80% పైగానే విజయవంతమైనవిగానే ఉన్నాయి. ఆయన తొలి హీరో అక్కినేని నాగేశ్వరరావు అయితే ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం. అలాగే 1970 దశకంలో విశ్వనాథ్, శోభన్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. విశ్వనాథ్ 1979లో దర్శకత్వం వహించిన శంకరాభరణం మూవీ ఆయనలోని కళా సృష్టిని లోకానికి తెలియజేసింది. అక్కడ నుంచి ఆయన దర్శకత్వం పంతా మారిపోయింది. అదే వరుసలో ఆయన శాస్త్రీయ సంగీతానికి, నృత్యానికి తన సినిమాల్లో పెద్దపీట వేశారు. వాటిని కథా వస్తువుగా తీసుకుని ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆయన సినిమాల్లో పాత్రధారులు ఎంతటి ఇమేజ్ ఉన్నవారు అయినా కూడా పాత్రలుగానే కనిపిస్తారు. అదే ఆయన దర్శకత్వ నైపుణ్యం. ఒక అంధుడు, ఒక మూగ అమ్మాయిల మధ్యన అనుబంధాన్ని సృష్టించి ఒక చిత్రాన్ని తీయాలన్న ఆలోచన ఎంతో సాహసం. దానిని వెండితెర మీద ఎప్పటికీ మాసిపోని పండు వెన్నెలలు కురిపించేలా విశ్వనాథ్ తీసిన చిత్రమే సిరివెన్నెల. ఇది కళాభిమానులతో పాటు ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు విశ్వనాథ్ ప్రతిభకు అద్దం పట్టాయి. తన సినిమాల్లో పాత్రధారులు అంతా కూడా సగటు మనుషులుగానే ఉంటారు. స్వయం కృషి మూవీలో హీరో పాత్ర చెప్పులు కుట్టేవాడి పాత్ర. అప్పటికే సుప్రీం హీరో ఇమేజ్ తో టాప్ హీరోగా ఉన్న చిరంజీవిని కథానాయకుడిగా పెట్టి విశ్వనాథ్ చేసిన ఈ సాహసం ప్రేక్షకుల మన్ననలను విశేషంగా పొందింది. చిరంజీవికి నంది అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ తో చేసిన స్వాతిముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలు ఈ రోజుకు కూడా తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తూనే ఉన్నాయి. అలాగే శృతి లయలు సినిమా కథానాయిక సుమలత కెరియర్లోనే ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుంది. తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో విశ్వనాథ్ ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు, ఎంతో పేరు గడించారు. అయితే ఆయన సినీ కెరియర్లో కూడా ఒక విడుదల కాని చిత్రం ఉంది. ఆ సినిమా కథను ఎంతగానో ప్రేమించి నిబద్ధతతో తీసిన సినిమా జనాల ముందుకు తేకుండానే అలా రీల్స్ గాని మిగిలిపోయింది అంటే అది కళాభిమానులకే బాధాకరమైన విషయంగా చూడాల్సిందే. విశ్వనాథ్ సినిమాలు అంటే విడుదలవుతాయి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటాయి. అలాంటిది ఒక కళాఖండంగా తీసిన మూవీ ఈ రోజుకు కూడా రిలీజ్ కాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ 3.5 దశాబ్దాల క్రితం సిరి మువ్వల సింహనాదం అనే సినిమాను విశ్వనాథ్ దర్శకత్వం వహించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో అంతా కొత్తవారే ఉంటారు. కళాకృష్ణ, మాణిక్య, భారతీయులను హీరో హీరోయిన్లుగా పెట్టి తీసిన ఈ సినిమాలో ఇక కీలక పాత్రలో హీరో చంద్రమోహన్ ఉంటారు. ఈ సినిమాకు సంగీతం కెవి మహదేవన్. పాటల ఆల్బమ్ కూడా ఎప్పుడో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. కానీ మూవీ అయితే ఈ రోజుకు కూడా రిలీజ్ కాలేదు. దాని వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలియవు. కానీ విశ్వనాథ్ సృష్టించిన ఒక కళాఖండం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాకుండానే తెర వెనుక ఉండిపోవడం ఒక విషాదమే అనుకోవాలి.